కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన శాసనమండలి ఎన్నికలు ముగిశాయి. 7 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో చివరి సీటుపైనే అందరి దృష్టి నిలిచింది. బెంగళూరులోని విధాన సౌధలో గురువారం పోలింగ్ జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొత్తం 222 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ 5గురిని, బీజేపీ 2ని, జేడీఎస్ 1 అభ్యర్థిని పోటీలోకి దింపింది. ప్రతి అభ్యర్థి గెలవాలంటే కనీసం 28 ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్ కు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 62 మంది సభ్యులు ఉన్నారు. జేడీఎస్ కు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు గెలవడం ముందే ఖాయమైంది. కానీ 7వ సీటు వద్దే అసలు ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కార్తిక్, జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. 2 పార్టీలకు పూర్తి సంఖ్యాబలం లేకపోవడంతో స్వతంత్రులు, అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారాయి. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, స్వతంత్ర సభ్యులు జనార్దన రెడ్డి ఓటుపైన చర్చ జరిగింది. ఎవరికి మద్దతిస్తారన్నది చివరి వరకు సస్పెన్స్ గా మారింది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అందరి ఉత్కంఠకు తెరదించుతూ సాయంత్రం 6:30 ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 5వ అభ్యర్థి వినయ్ కార్తిక్ విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు ఓటమి పాలయ్యారు. దీంతో 7 స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 2 స్థానాలు దక్కించుకుంది. జేడీఎస్ మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఇలా చివరి సీటు కోసం సాగిన పోరులో కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తంగా చూస్తే హస్తం పార్టీ తరపున బరిలో నిలిచిన కామకనూర్ తిప్పనప్ప, పివి మోహన్, బిఎస్ శివన్న, బికే హరిప్రసాద్, వినయ్ కార్తిక్, బీజేపీ తరపున ఆర్ రఘు, లింగరాజ్ పాటిల్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.